భారత్లో క్రికెట్ జాతరకు అంతా రెడీ అయింది. రేపటి నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మే 25 వరకు జరిగే మెగా ఈవెంట్లో 74 మ్యాచ్లు ఆడనున్నాయి టీమ్స్. ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఇక హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈసారి 10 టీమ్స్లో 5 జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. భారత్లో క్రికెట్ జాతరకు అంతా రెడీ అయింది. రేపటి నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మే 25 వరకు జరిగే మెగా ఈవెంట్లో 74 మ్యాచ్లు ఆడనున్నాయి టీమ్స్. ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఇక హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈసారి 10 టీమ్స్లో 5 జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. ఎస్సిక్ ఐపీఎల్ 18 కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, రేపటి నుండి మే 25 వరకు పూర్తిగా ఈ 18వ సీజన్కి సంబంధించి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ స్టార్ట్ కాబోతుంది. సో మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు ఈ ఐపీఎల్ లీగ్ అనేది జరగబోతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈసారి మెగా వేలంలో కూడా చాలామంది యంగ్స్టర్స్ ఈ మెగా వేలంలో పాల్గొన్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ ఐపీఎల్ సీజన్ అంటే ఈ క్రికెట్ అభిమానుల్లో అన్ని లీగ్ల కంటే ఐపీఎల్ లీగ్ ఎక్కువగా మన ఇండియాలో చూస్తుంటారు. కాబట్టి ఈ 10 ఫ్రాంచైజీలకు సంబంధించిగానే ఇప్పటికే వేలం కూడా అయిపోయింది. తమ కెప్టెన్లను కూడా 10 టీంలు ప్రకటించారు. ఓవరాల్గా 10 టీంలకు గాను కెప్టెన్లు కూడా ప్రకటించారు. ఇందులో 9 టీంలకు గాను మొత్తం కూడా ఇండియా టీంకి సంబంధించినటువంటి యంగ్స్టార్సే ఉన్నారు. మన హోమ్ గ్రౌండ్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కు మాత్రం ఆస్ట్రేలియా టీంకి సంబంధించినటువంటి పేస్ బౌలర్ ప్యాట్ కమిన్సన్ వ్యవహరిస్తున్నారు. సో ఈ 10 టీంలకు గాను 9 మంది కూడా ఇండియా టీంకి సంబంధించినటువంటి ప్లేయర్సే ఉన్నారు. ఇక ఓవరాల్గా మాత్రం ఈ మ్యాచ్ రేపు ప్రారంభం కాబోతున్నాయి. రేపు డిపెండింగ్ ఛాంపియన్ అయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్లో కోల్కతా మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రేపు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వివిధ దేశాలకు సంబంధించి తర్వాత ఏదైతే అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు సినీ నటులు తర్వాత ప్రముఖ గాయకులతో పాటు కూడా అక్కడ అన్నీ కూడా ఈ ఓపెనింగ్ సెరమనీ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో మొత్తానికైతే ఈసారి జరిగేటువంటి ఈ ఐపీఎల్లో మాత్రం చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్లో ఇటు మన హోమ్ గ్రౌండ్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా దూకుడుగా ఆడింది. ఆడడంతో ఇటు కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం పూర్తిగా ఛేదించలేకపోయారు. అప్పటి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అటు కెప్టెన్ సారథ్యంలో కప్పు కోల్కతా తీసుకుంది. కాబట్టి ఈసారి అక్కడ ఈడెన్ గార్డెన్స్లో రేపు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు రేపు జరగబోయే మ్యాచ్కి మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అక్కడ ఈడెన్ గార్డెన్కి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అక్కడ రేపు జరగబోయే మ్యాచ్కి కొంత వాతావరణం అనుకూలించట్లేదు అంటూ కూడా అటు క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 3 రోజులు కూడా అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఇక పూర్తిగా ఈ 10 టీంలకు గాను పూర్తిగా 9 టీంలు కూడా ఇప్పటికే తమ కెప్టెన్లు ప్రకటించారు, వైస్ కెప్టెన్లు ప్రకటించారు. ఇక ఈసారి కనుక చూస్తే కొత్తగా 5 టీంలకు సంబంధించి కూడా కొత్త కెప్టెన్లు వచ్చారు. ఆ టీంలు కనుక చూస్తే గుజరాత్ టైటాన్స్ అంటే పాత కెప్టెన్లు ఉన్నటువంటి టీం కనుక చూస్తే గుజరాత్ టైటాన్స్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, తర్వాత ముంబై ఇండియన్స్, తర్వాత రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీంలు మాత్రమే పాత కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక కొత్త కెప్టెన్లుగా డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ గత సీజన్లో ఈ కోల్కతా నైట్ రైడర్స్కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉంటే ఈసారి మాత్రం అజింక్య రహానే వ్యవహరించనున్నాడు. ఇతను గత సీజన్లో అటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా సీజన్లు కూడా చెన్నై సూపర్ కింగ్లో అందులో ఆడాడు. సో ఈసారి మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వివరించనున్నాడు. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత పంజాబ్ కింగ్స్, తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ సంబంధించి మాత్రం ఈ 5 టీంలు కొత్త కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఆస్ట్రేలియా టీంకి సంబంధించినటువంటి
ప్యాట్ కమిన్స్ వివరించనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఉన్నటువంటి ఐపీఎల్ సీజన్ మొత్తానికి కూడా ఒక చెమటలు పట్టించినటువంటి పరిస్థితి, విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారు ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇటు ఓపెనర్గా అయినటువంటి ట్రావిస్ హెడ్డే కానీ, తర్వాత అభిషేక్ శర్మ, తర్వాత తెలుగు బిడ్డ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ ఆడారు. సో వీరిపైన ఈసారి కూడా చాలా ఆశలు ఉన్నాయి. ఇటు ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. తర్వాత క్వాలిఫైయర్ 1-2తో కలిసి ఓవరాల్గా 9 మ్యాచ్లు ఉప్పల్లో జరగనున్నాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు ఉప్పల్ స్టేడియంలో కూడా ఏర్పాటయ్యాయి. ఈసారి మనతో పాటు ఇటు రాజస్థాన్ రాయల్స్తో మనం ఎల్లుండి ఆదివారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ఆడనున్నప్పుడు, సో ఈ రాజస్థాన్ రాయల్స్లో ఒక కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఈసారి ఈ వరుసగా ఈ ఎల్లుండి జరగబోయే మ్యాచ్తో పాటు మరొక 2 మ్యాచ్లు వరుసగా 3 మ్యాచ్లకు కూడా కెప్టెన్గా రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. అతడు సంజు శాంసన్ గాయం కారణంగా ఈ 3 మ్యాచ్లకు మాత్రం కెప్టెన్గా వ్యవహరించలేకపోతుండు. రియాన్ పరాగ్ ఆధ్వర్యంలో కూడా రాజస్థాన్ రాయల్స్ ఆడనుంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు ఈసారి కొత్తగా మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ చూసేటువంటి ఏజీ 12 ఏళ్ల కుర్రాడిని కూడా ఈసారి రాజస్థాన్ రాయల్స్ వారిని యాక్షన్లో పాల్గొన్నాడు. సూర్యవైభవ్ అని 13 ఏళ్ల కుర్రాడు కూడా ఈసారి ఈ ఐపీఎల్లో ఆడనున్నాడు. అతడు మనకు చూడొచ్చు, పూర్తిగా ఇతడు అండర్-19 ఆడుతూ ఆస్ట్రేలియాకు, తర్వాత అండర్-19 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు ఈ వైభవ్ సూర్యవంశీ. సో ఈ కుర్రాడికి ఏకంగా ఐపీఎల్లోనే మొదటిగా ఆడుతున్నాడు. సో మరి ఇతన్ని వైభవ్ని ఇంపాక్ట్ ప్లేయర్గానే దిస్తారో లేదని చూడాలి. ఈసారి సంజు శాంసన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే వచ్చారు. ఎందుకంటే గత ఈ 3 మ్యాచ్లు కూడా వరుసగా ఉన్నటువంటి 3 మ్యాచ్లు కూడా ఇంపాక్ట్ ప్లేయర్గానే దిగుతాడు. ఓన్లీ బ్యాటింగ్ గానే చేస్తాడు. వికెట్ కీపర్గా ఉన్నటువంటి ఈ సంజు శాంసన్ ఈసారి ఎస్ఆర్ఎస్తో తలపడున్న మ్యాచ్లో మాత్రం చేయలేడు. ఓన్లీ బ్యాట్స్మెన్గానే రానున్నాడు. ఇక ఈ బీసీసీఐ కూడా కొత్తగా నిన్న 10 టీంలతో జరిపినటువంటి సమావేశంలో కొత్తగా గతంలో ఉన్నటువంటి ఏవైతే బీసీసీఐ నిబంధనలు అయ్యాయో వాటికి అమలు పరిచారు. అటు బంతిపై ఉమ్మివేయాలంటూ కూడా నిబంధనలు తీసేసింది. ఎందుకంటే గత కోవిడ్ కారణంగా బంతిపై ఉమ్మివేయరాదంటూ కూడా నిబంధనలు విధించింది. సో ఆ నిబంధనను ఎత్తివేసింది. తర్వాత స్లో ఓవర్ రేట్ కారణంగా కూడా కెప్టెన్పై నిషేధం విధించింది. అది కూడా ఎత్తివేసింది. ఈ స్లో ఓవర్ కారణంగా కెప్టెన్పై ఎలాంటి నిబంధనలు ఉండవంటూ కూడా ఇటు బీసీసీఐ తెలిపింది. సో ఓవరాల్గా మాత్రం రేపు జరగబోయేటువంటి ఈ ఐపీఎల్ 18వ సీజన్కి సంబంధించి మాత్రం అన్ని స్టేడియాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12 స్టేడియాల్లో పూర్తిగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఒక 12 మ్యాచ్లు మాత్రం రెండు దశలో, అంటే మధ్యాహ్నం 3:30కు ఒక మ్యాచ్, తర్వాత రాత్రి 7:30కు ఒక మ్యాచ్, ఈ 12 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తంగా ఇండియా కాలగమనం ప్రకారం మధ్యాహ్నం 3:30 తర్వాత 7:30 ప్రకారం జరగనున్నాయి. ఈ పిచ్లకు సంబంధించి కూడా అన్ని స్టేడియాల్లో పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేశారు. సో వీరి టీంలు బలాబలాలు కనుక చూసినట్టయితే అటు రేపు జరగబోయేటువంటి కేకేఆర్ తర్వాత ఆర్సీబీ కనుక వచ్చింది. ఆర్సీబీలో హైదరాబాద్కు చెందినటువంటి పేస్ బౌలర్ అయినటువంటి సిరాజ్ కూడా ఈసారి రాయల్ ఛాలెంజ్ బెంగళూరులో అతను ఈసారి లేడు. ఆయన ప్లేస్లో అటు భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. ఇక ఎస్ఆర్ఎస్ తరఫున కూడా కొంత మేరకు మనకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఈసారి లేడు. అతని స్థానంలో మొహమ్మద్ షమి కూడా వచ్చాడు. సో వీరు కొంత ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ప్రతి టీంలో కూడా చాలా వరకు ఉంది. కొత్తగా 5 కెప్టెన్లు వచ్చారు. సో మొత్తం కూడా ఈ ఐపీఎల్ టీం కనుక చూస్తే పూర్తిగా కూడా యంగ్స్టర్సే ఈరోజు ఈ 18వ సీజన్లో పూర్తిగా ఆటలోకి దిగనున్నారు. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇట్లా రేపు జరగబోయే మ్యాచ్కి మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. రేపు కేకేఆర్ తర్వాత ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్ మాత్రం కొంచెం వాతావరణం అనుకూలించట్లేదంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ చూడాలి మరి రేపు వాతావరణ పరిస్థితి ఉందో మాత్రం కొంత ఈ లీగ్ దశలో మాత్రం ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ దశలో మాత్రం ఈ రిజర్వ్ డే అంటూ ఉండదు. ఖచ్చితంగా 2 జట్లకు చెరొక పాయింట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే 18వ సీజన్ 2025 ఐపీఎల్కి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు.